అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వేదగిరి రాంబాబు గారు రచించిన ఆ వయసు వేరు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తమ ఆఫీస్కి రాబోయే కొత్త ఆఫీసర్ పేరు నిరంజనం అని విన్నప్పటి నుంచి మనసులో లేదు రాఘవకి. ఆ నిరంజనం ఈ నిరంజనం ఒకడే కాదు కదా. అదే అతని మనసుని భయపెట్టి బాధిస్తున్న ఆలోచన. అతని అయితే తన అంతు చూడక మానడు. రాఘవ దిగులు పడిపోసాగాడు. అతను భయపడుతున్న రోజు రానే వచ్చింది. ఆ రోజే కొత్త ఆఫీసర్ గారు వచ్చేది. అందరూ 10 గంటలు కూడా కాకుండానే వచ్చేశారు. బుద్ధిగా ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చొని శ్రద్ధగా పనిచేస్తున్నట్లు నటించసాగారు. కొత్త ఆఫీసర్ ఎలాంటివాడో అదే అందరిలోనూ ఉన్న భయం. పనిచేస్తున్నట్లు ఫోజు పెట్టి సీట్లలో కూర్చున్నా అందరి దృష్టి గుమ్మం మీదే ఉంది. కారు శబ్దం వినబడితే చాలు కొత్త ఆఫీసర్ గారు వచ్చేశారేమోనని కంగారు పడిపోసాగారు. తన క్లాస్మేట్ నిరంజనం, ఈ ఆఫీసర్ నిరంజనం ఒకళ్ళు కాకూడదని మనసులో పేరున ఆంధ్రదేవుళ్ళకి మొక్కుకోసాగాడు రాఘవ. ఇంతలో కారు వచ్చి ఆగిన శబ్దం కావటంతో అటెండర్ బయటికి పరిగెత్తాడు. అతను కారు తలుపు తీయగానే హుందాగా బయట కాలు పెట్టింది 6 అడుగుల పొడవు శరీరం. బ్లాక్ సూట్లో తెల్లటి శరీరం మెరిసిపోతోంది. ముందు ఠీవీగా ఆఫీసర్, వెనక నమ్రతగా అటెండర్. లోపలికి అడుగులు పెట్టారు. అందరూ చటుక్కున లేచి నిలబడ్డారు. అందరి వంక ఒక్కసారి నిశితంగా చూశాడు ఆ కుర్ర ఆఫీసరు. రాఘవ నెత్తిన పిడుగుపడ్డట్లు ఉలిక్కిపడ్డాడు. వాడే, ఆ నిరంజనంగాడే ఆఫీసరు. ఇక తన భరతం పడతాడు. కాళ్ళు వణకసాగాయి. తనకి విష్ చేసిన వాళ్ళందరినీ విష్ చేస్తూ హుందాగా ముందుకొస్తున్నాడు. తన దగ్గరికి రాగానే తనకు తెలియకుండానే విష్ చేశాడు రాఘవ. నిర్లక్ష్యమైన చిరునవ్వు విసిరేసి ముందుకెళ్లిపోయాడు నిరంజనం. తల తీసేసినట్లు అనిపించింది రాఘవకి. సీట్లో కూర్చున్నాడన్న మాటేగాని మనసు పని మీద లగ్నం కావటం లేదు. ఆఫీసర్ గారు పిలుస్తున్నారు, అటెండర్ చెప్పాడు. వస్తూనే మొదలు పెడుతున్నాడన్నమాట. తప్పదు, ఇప్పుడు తన వాడి చేతిలో చిక్కాడు. ఏం చేసినా భరించాల్సిందే. ఆఫీసర్ రూంలోకి అడుగుపెట్టాడు. నువ్విక్కడ క్లర్క్గా పనిచేస్తున్నాన్నమాట. రివాల్వింగ్ చైర్లో అటు ఇటు తిరుగుతూ అడిగాడు నిరంజనం. అవును సార్. నేను వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్. వర్క్ పెండింగ్ ఉండడానికి వీల్లేదు. ఆ విషయం హెచ్చరించడానికి పిలిచాను. ఇక వెళ్ళు. బయటకొచ్చేశాడు రాఘవ. ఇలా పిలిచి తనొక్కడికే వార్నింగ్ ఇవ్వడంలోనే బయటపడుతోంది నిరంజనం మెంటాలిటీ. ఇక తనని చీల్చి చెండాడతాడు, అందులో సందేహమే లేదు. సీట్లో కూలబడి ఫైళ్లలో మునిగిపోయాడు రాఘవ. మరో అరగంటలోనే మరో పిలుపు. నీ సీట్లో వర్క్ అంతగా పెండింగ్ ఉందే? ఆఫీసరు చీవాట్లు. తను కొత్తగా సీట్లోకి మారాడు. ఈ కొద్ది కాలంలోనే చాలా బాగా పెండింగ్ క్లియర్ చేశాడు. ఆ విషయం చెప్పినా అతను పట్టించుకోడు. అందుకే మౌనంగానే చీవాట్లన్నీ భరించాడు. సీట్లోకొచ్చి కూలబడ్డాడు. వెనకే హెడ్ క్లర్కు ఆఫీసర్ రూంలోకి వెళ్లాడు. మిగతా స్టాఫ్ అంతా జాలిగా చూడసాగారు. లంచ్ వరకు వంచిన తల ఎత్తకుండా పని చేసుకుపోసాగాడు రాఘవ. లంచ్ అవర్లో కూడా అతనికి బయటికి వెళ్లబుద్ధి కాలేదు. సీట్లోనే కూర్చొని ఆలోచించసాగాడు. ఇలా ఎంతకాలం తన నిరంజనం కింద పని చేయగలడు? సెలవు పెట్టేస్తే ఎంతకాలమని సెలవు పెట్టగలడు? పోనీ రిజైన్ చేసేస్తేనో? తనతో పాటు పెళ్ళాం పిల్లల్ని కూడా పస్తు పడుకోబెట్టి చంపేయాలి. తనని చూస్తే పిల్లిలా భయపడే నిరంజనం ఇప్పుడు పులిలా దెబ్బ కొట్టడానికి చూస్తున్నాడు. ఈ 5-6 సంవత్సరాల్లోనే ఎంత మార్పు! అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా! కాలేజీ రోజులు అతని కళ్ల ముందు మెదిలాయి. ఒక్క చదువులోనే కాదు, అన్నింటిలోనూ తనే ముందుండేవాడు. కాలేజీ డ్రామాటిక్ అసోసియేషన్ సెక్రటరీ, ఎన్సీసీ అండర్ ఆఫీసర్. తనంటే పెద్ద హీరో వర్షిప్ ఉండేది. అందరికీ తనంటే అభిమానం ఉంటే తనకి మాత్రం నీరజ అంటే క్రేజ్ ఉండేది. ఆ క్రేజ్ కోసం ఏమి చేయడానికైనా తను సిద్ధంగా ఉండేవాడు. నీరజకి క్లాసులో బాగా చదివే వాళ్ళంటే మంచి అభిమానం ఉండేది. అందుకే ఎవరికి వారు ఆమె అభిమానాన్ని సంపాదించడం కోసం బాగా చదివేవారు. తనకి యాక్టివిటీస్ ఎక్కువగా ఉండటంతో హఠాత్తుగా తనని అధిగమించేశాడు నిరంజనం. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్లో అందరికన్నా అతనికే ఎక్కువ మార్కులు వచ్చాయి. నీరజ అతని వైపు ఎక్కడ ఆకర్షింపబడుతుందో అనే భయం తనలో చోటు చేసుకుంది. ఫలితంగా అతని బలహీనమైన ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకుని రకరకాలుగా ఏడిపించసాగాడు. ఒక రోజున ఓ చిలిపి ఆలోచన వచ్చింది. రావడమే ఆలస్యం, ఆచరణలో పెట్టేశాడు కూడా. తన ఏదైనా అనుకోవడమే ఆలస్యం, ఆచరణలో పెట్టేందుకు తోడ్పడటానికి ఎంతో మంది మిత్రులు.
ఒక చక్కటి ప్రేమలేఖని ఆచారితో రాయించి టైప్ చేయించాడు. కింద దొంగ సంతకాలు పెట్టడంలో ఉద్దండుడైన శేఖరం చేత నిరంజనం సంతకం పెట్టించాడు. జాగ్రత్తగా ఉత్తరం నీరజకు చేరేటట్లు చేశాడు. నిరంజనం రాసిన లవ్ లెటర్ చూడగానే నీరజ మండిపడుతుంది. ప్రిన్సిపల్ గారికి రిపోర్ట్ ఇస్తుంది. ఒక్క దెబ్బతో 2 పిట్టలు అన్నట్లు నీరజ విషయంలో వాడి పోటీ తొలగడమే కాకుండా తనకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకునేవాడు క్లాస్లో కూడా ఉండకూడదు. అది తన ప్లాను. లవ్ లెటర్ చదువుకున్న నీరజ మండిపడింది. దాన్ని నలిపి అందరూ చూస్తుండగానే నిరంజనం మొహం మీద కొట్టింది. అతనేదో చెప్పడానికి ప్రయత్నించినా వినిపించుకోలేదు. చదువుకోవడానికి కాలేజీకొచ్చి ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు అంటూ దులిపేసింది. నిరంజనం మొహంలో కత్తివేటకు నెత్తురు చుక్కలేదు. సహనంతోనే నీరజ తిట్టే తిట్లన్నింటినీ భరించాడు. వెళ్తూ వెళ్తూ అతడు తన వంక చూసిన చూపు మాత్రం ఎప్పుడూ మర్చిపోలేడు. ఎంత అసహ్యంగా చూశాడు. ఇప్పుడు అదే చూపు. అప్పుడు తను చేసిన దానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు. ఇప్పుడు నిరంజనాన్ని ఢీకొనడం అంటే కొండతో ఢీకొట్టడమే. మిమ్మల్ని ఆఫీసర్ గారు పిలుస్తున్నారు. అటెండర్ మాటలతో ఈ లోకంలోకొచ్చాడు రాఘవ. లంచ్ అవర్లో కూడా తనని విడిచిపెట్టడా? తను ఎంత హంబుల్గా ఉన్నా విడిచిపెట్టడు. అట్లాంటప్పుడు ఎదురు తిరిగి పౌరుషాన్ని నిలబెట్టుకుని ఉద్యోగాన్ని పోగొట్టుకోవటమే మేలు. ఓ స్థిర నిశ్చయానికొచ్చి ఆఫీసర్ రూమ్ వైపు బయలుదేరాడు. రావోయ్ రాఘవ, రా. లంచ్ అవర్లో కూడా సీట్లోంచి లేవకుండా కూర్చున్నామేమిటి? చిన్నగా నవ్వాడు నిరంజనం. అనుకోని వాతావరణానికి కొద్దిగా కంగారు పడ్డాడు రాఘవ. అబ్బే, ఏం లేదు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏమిటి, ఏదో మాదిరిగా ఉన్నావు? నిరంజనం సూటుగాల అడిగేసరికి ఏం జవాబివ్వాలో అర్థం కాలేదు రాఘవకి. ఇంతలో అటెండర్ కాఫీలు తెచ్చాడు. తను ఒక కప్పును అందుకొని రాఘవకి ఒక కప్పుని ఆఫర్ చేశాడు నిరంజనం. హఠాత్తుగా తనలో కనిపిస్తున్న మార్పుని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తికమక పడసాగాడు రాఘవ. ఇంతకు ముందు నా ప్రవర్తన చూసి చిరాకు పడుంటావు, అవునా? కాఫీ సిప్ చేస్తూ రాఘవ మొహంలోకి చూశాడు నిరంజనం. లేదే. గట్టిగా నవ్వాడు నిరంజనం. నీలో ఎంత మార్పు! అప్పటి రాఘవకి ఇప్పుడు రాఘవకి ఎంత తేడా! ఎదుటివాళ్ల తల వంచడమే గాని తన తల వంచడం తెలీదు ఆ రాఘవకి. అనవసరంగా కంగారు పడిపోవటం, అతి వినయాన్ని చూపించడం ఈ రాఘవకి అలవాట్లా ఉంది. ఇబ్బందిగా అనిపించసాగింది రాఘవకి. ఇలా మాట్లాడటం కన్నా తిట్టడమే మేలు. నీకు గుర్తుందా ఆ సంఘటన? నేను రాసినట్లు లవ్ లెటర్ రాసిస్తే నీరజ పూర్వపరాలు ఆలోచించకుండా నలుగురిలోనూ నన్ను అవమానించింది. అప్పుడే మనసులో శపథం తీసుకున్నాను, ఆమె చేత పొగిడించుకోవాలి అని. రాత్రింబగళ్ళు కష్టపడ్డాను. యూనివర్సిటీ ర్యాంక్ వచ్చింది. స్కాలర్షిప్తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసి మంచి మార్కులు సంపాదించాను. నేనెంత కష్టపడి చదువుతున్నా మీ ఇద్దరి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండేవాణ్ణి. యాక్టివిటీస్ ఎక్కువైపోయిన నువ్వు డిగ్రీతోనే చదువు ఆపేశావు. నీకు ఉద్యోగం వచ్చిన డిపార్ట్మెంట్లోనే నాకు ఉద్యోగం రావాలని, ఆఫీసర్గా ఉండి నిన్ను సాధించాలని అనుకుంటూ ఉండేవాణ్ణి. ఒక్క క్షణం చెప్పటం ఆపి కాఫీని పూర్తి చేసి కప్పు కింద పెట్టాడు నిరంజనం. కాఫీ తాగడం కూడా మర్చిపోయి గుండెలు ఉగ్గబట్టుకొని కూర్చున్నాడు రాఘవ. మరేం కంగారు పడుకు, కాఫీ కాని. ఆ వయసు వేరు, ఆ ఆలోచనలు వేరు. ఇప్పుడు అవన్నీ సిల్లీగా అనిపిస్తాయి. ఇప్పుడు ఆఫీస్కి అధిపతిని నేను. బాగా పనిచేసేవాళ్ళు కావాలి నాకు. నీ గురించి హెడ్ క్లర్క్ ద్వారా తెలుసుకున్నాను. కొత్తగా సీటుకు వచ్చావని, పెండింగ్ వర్క్ అంతా త్వరగా క్లియర్ చేస్తున్నావని. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు ఆ గదిలోంచి బయటపడదామా అని ఉంది రాఘవకి. నీకు కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. నువ్వప్పుడు అలా చేశావు కాబట్టే నేనిప్పుడు స్థితికి వచ్చాను. అంతకన్నా ముఖ్యంగా నీరజని భార్యగా పొందగలిగాను. నీ నాటకం తెలిసి తర్వాత నాకు క్షమాపణలు చెప్పుకుంది. బహుశా అప్పుడే మొదలైందేమో మా ఇద్దరి మధ్య ప్రేమ. వచ్చే వారంలో ఆమెను తీసుకొస్తాను. ఓ మంచి ఇల్లు చూసి పెడదు. చిరునవ్వుతో అడిగాడు నిరంజనం. అలాగే సార్ అంటూ తన సీట్లోకొచ్చి ఫైళ్లలో మునిగిపోయాడు రాఘవ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.